సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయిన్ చేస్తున్న హైపరాది గారు రీసెంట్‌గా చేసిన కొన్ని కామెంట్స్ అనేది కాస్త నవ్వుల పాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఇంకా చాలా మంది ఆయన్ని ఇక్కడికి రావడానికి చూస్తారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుందని అంటున్నారు. సో దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మీ ఒపీనియన్ సార్ ఆయన కామెంట్స్ పైన? పవన్ కళ్యాణ్‌ని గెలిపించిన పుణ్యక్షేత్రంగా పిఠాపురాన్ని చూసి హ్మ్. పిఠాపురం ప్రజలందరికీ నిరంతరం అంటే వాళ్ళని దేవుళ్ళుగా భావించి టోటల్ పిఠాపురం ఓటర్లను భగవంతుడి స్వరూపాలుగా భావించి వారికి రోజువారీ పూజ చేయటానికి పవన్కి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు రోజు విమానాలు వేసుకుని పిఠాపురం వెళ్ళి ఆ ఓటర్లకి పాదసేవన చేసి అలా టూరిజం డెవలప్ అవ్వాలి తప్ప ఆయన నార్మల్గా గెలిస్తే అక్కడ ఉండడు. గతంలో చిరంజీవి గారు తిరుపతి నుంచి గెలిచి తిరుపతిలో లేడు, వారు హైదరాబాద్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచి కుప్పంలో ఉండడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన లేడు, ఉండటం లేదు. ఆయన కుటుంబం ఇక్కడే ఉంటుంది. వారి కుమారుడు అక్కడ ఉన్నట్టు నటిస్తాడు, కోడలు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. వారు వ్యాపార వ్యవహారాల్లో వారు ఉంటారు. కాబట్టి ఇదేదో పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడు, రోజువారీ ఆయన దర్శనం కోసం భక్తులందరూ వచ్చి క్యూ కట్టి, అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే పద్ధతిలో మాట్లాడాడు. కానీ ఆయన ఎందుకు వస్తారు జనాలు అక్కడికి, రావాల్సిన పని ఏంటి? అయితే ఒకటి, అక్కడ కొన్ని దత్తాశ్రమం అని ఒకటి ఉంది, చాలామంది అక్కడికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అలాంటివి 2-3 స్పిరిచువల్ సెంటర్స్ ఉన్నాయి పిఠాపురంలో, వాటికి వెళ్ళొచ్చు. వాటి కోసం ఆల్రెడీ వచ్చేవాళ్ళు వస్తున్నారు. అక్కడ వాళ్ళ కోసం కొన్ని హోటల్స్ ఉన్నాయి, అక్కడ ఆ యాక్టివిటీ నడుస్తోంది ఎలాగో. అక్కడ ఈ రోజున కొత్తగా పవన్ కళ్యాణ్ గెలవటం వలన వచ్చేది ఏంటి, ఆయన విడిగా ఒక మఠం పెడితే తప్ప, విడిగా మఠం పెట్టి ఆయనకు కూడా ఒక బాబా అవతారం ఎత్తేస్తే, ముమ్మిడివరం బాలయోగి లాగాను లేకపోతే పుట్టపర్తి సాయిబాబా గాను ఆయన కూడా ఒక మఠం పెట్టి అక్కడ సిస్టమ్ వేస్తే, లేదు నియోజకవర్గంలోనే ఉంటాను నేను, ఇక్కడి నుంచి గెలిపించారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని కనుక ఆయన ఇప్పటివరకు అలాంటి ప్రకటనలు ఏం చేయలేదు. ఆయన ఒకవేళ చేస్తాడు అంటే ఇల్లు తీసుకున్నాడు అక్కడ, ఇల్లు తీసుకున్నాడు కాబట్టి ఇక్కడే ఉంటాడు అని అనుకుంటామా అంటే ఆ మాట అనలేదు ఆయన, ఆ మాట అనలేదు. కానీ ఇల్లు తరచూ వస్తాడు ఆయన, ఒక ఆఫీస్ పెట్టచ్చు అక్కడ. అంటే ప్రజల దగ్గర నుంచి గ్రీవెన్సెస్ అంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సమస్యలు రిపోర్ట్ చేయడానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. కాబట్టి ఇల్లు అనే ఒక స్కెలిటన్ చూపించే ప్రయత్నం చేస్తాడు తప్ప రోజువారీ అక్కడెందుకు ఉంటాడు ఆయన? ఆయనకి ఇతర పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు కంప్లీట్ చేయాలి ఎన్నికలు అయిన తర్వాత. అది హరిహర వీరమల్లు కావచ్చు, హరీష్ శంకర్ గారి భగత్ సింగ్ సినిమా కావచ్చు, ఓజీ అనేటువంటి కొత్త కమిట్మెంట్ కావచ్చు, ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకున్నటువంటి సినిమా ఇంకోటి ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి ఆయనకు టైం పడుతుంది ఎలాగో. సో హైదరాబాదుతోనూ లింక్ అయి ఉండాలి ఆయన. రేపొద్దున కూటమి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి అవుతాడా ఇంకొకటి అవుతాడా అనేది చూడాలి. అసెంబ్లీలో యాక్టివ్ రిప్రజెంటేషన్ ఇస్తాను నేను అని బలంగా చెప్తున్నాడు ఆయన. యాక్టివ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఆయన అమరావతి ఏరియాలో కేంద్రీకరించి ఉండాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఎలాగో మంగళగిరిలో పార్టీ ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. అంటే గతంలో ఉన్న నిర్మాణం తీసేసి కొత్త నిర్మాణం చేస్తున్నారు. ఆ కొత్త నిర్మాణం ఆ ఏరియాలో ఉంటే ఉండొచ్చు ఆయన, అంతే తప్ప ఆయన ఏమీ వెళ్ళి అక్కడ ఉండడు. అది టూరిస్ట్ ప్లేస్ కాదు. గతంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా చిరంజీవి గారు వ్యవహరించారు. ఆ రోజున కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశే టూరిజంలో సాధించిన గణనీయమైన విజయాలు ఏమీ లేవు, నార్మల్గానే ఉంది ప్రపంచం. కాబట్టి హైపర్గా మాట్లాడాడు తప్ప పవన్ కళ్యాణ్ గెలిచేస్తే పిఠాపురం భవిష్యత్తు ఏదో మారిపోయి పిఠాపురం న్యూయార్క్ నగరంగా మారిపోయే ప్రమాదం అయితే లేదు.
పిఠాపురం పిఠాపురంగానే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి మఠాలు అక్కడ ఉంటాయి. ఆ మఠాల కోసం వచ్చే భక్తులు వస్తారు. వాళ్ళ మీద ఆధారపడినటువంటి హోటల్స్ బతుకుతాయి, వ్యాపారాలు నడుస్తాయి. అలాగే పిఠాపురం కోట దాన్ని చూడటానికి వెళ్ళేవాళ్ళు, దాని తాలూకా వ్యవహారం దానికి ఉంది అంతవరకు. ఓకే సార్, అంటే హైపరాది ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల ఇది పార్టీకే నష్టం అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే హైపరాది క్రెడిబిలిటీ పోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటే? హైపరాది ఎంటర్టైన్మెంట్ కోసం మాడుతూ ఉంటాడు ఆయన అప్పుడప్పుడు. అంటే ఆయన జబర్దస్త్ని పొలిటికల్ ఏరియాలోకి షిఫ్ట్ చేస్తున్నాడు. అది ఎంటర్టైనింగ్ మోడ్లో చూడాలి తప్ప దాన్ని సీరియస్ పొలిటికల్ స్టేట్మెంట్గా చూస్తే ప్రమాదమే. ఓకే, దీన్ని జనాలు సీరియస్ పొలిటికల్ స్టేట్మెంట్ అనుకుంటారేమో అని భయపడుతున్నారు, కానీ అలా తీసుకునే మూడ్లో జనం లేరు. ఓకే, జనంలో ఒక రకమైనటువంటి కూటమి వ్యతిరేకత, అంటే బీజేపీ మీద ఇంటర్నల్గా జనంలో ఉన్న వ్యతిరేకత ప్రభావం కూటమి మీద పడే అవకాశం కనిపిస్తోంది ఏపీలో. అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పడానికి అది కూడా ఒక కారణం. వెనకటికి వాడెవడో నదిలో దూకేటప్పుడు, అంటే ఆత్మహత్య కోసం నదిలో దూకేటప్పుడు ఈత వచ్చిన వాడు దూకిన తర్వాత భయం కొద్దీ బయటకు వచ్చేస్తానేమో అని భయపడి ఒక పెద్ద బండరాయి కట్టుకుని దూకాడట. అట్లా బీజేపీని కట్టుకు దిగాడు చంద్రబాబు అని తెలుగుదేశం క్యాడరే మాట్లాడుతోంది. అదే జరగబోతోంది. అందుకని కూటమి తన ఓటమిని తానే నిర్ణయించుకుని ఆర్గనైజ్ అవుతోంది. ఇది కొంతమేరకు వైసీపీని ఎత్తిన పాలు పోసే కార్యక్రమమే. ఓకే, మనసుల్లో ఉన్న అభిప్రాయం చంద్రబాబు మీద అనుకూలత, చంద్రబాబు అరెస్టు మీద సింపతీలు ఇవన్నీ దాటి వీరు పొత్తు పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ మీద కోపంగా పరిణమించి ఆ ఓటు వెళ్ళి ఇంకెవరికైనా, అంటే జగన్ కూడా అదే కూటమిలో ఉన్నాడు. నిజానికి అతను బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు తప్ప వారు కూడా బీజేపీ స్నేహితుడే. వీరు ఫ్రంట్ డోర్లో ఉన్నారు, వారు బ్యాక్ డోర్లో ఉన్నారు, అంతే తేడా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు అపరిచితులే. ఒక్కొక్కరు 3గా 4గా కనీసం 2గా వ్యవహరిస్తున్నారు. రెండు తలలతో లేని రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. కాబట్టి ఏదో జరగబోతోంది అనేది కాదు. హైపరాధీన మరొకళ్ళ సీరియస్గా తీసుకునే ప్రమాదం అయితే లేదు. ఆ మూడ్లో జనం లేరు. హైపరాధీకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో జనాలకు తెలుసు, ఆ ప్రాధాన్యత ఇస్తారు. అదే రేపు పొద్దున బ్యాలెట్ ఈవీఎంలు అవే రిఫ్లెక్ట్ చేయబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.